మా ఫ్రెండ్స్కి చాలా మంది ఫోన్ చేశాను, ఎక్కడ బాగుంటుందని అడిగితే ఫస్ట్ వాళ్ళు చెప్పిన ఇన్స్టిట్యూట్ అంటే శ్రీధర్ సి. అక్కడ జాయిన్ అయిన నా కెరీర్ స్టార్టింగ్ వచ్చిన 1 monthలోనే ఐబిఎస్ పిఓ ప్రిలిమ్స్ అయింది. మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. దాదాపు ఇప్పటివరకు నేను 4 interviews క్లియర్ చేశాను. ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాను, కానీ మెరిట్లో లేను. మెరిట్లో లేకపోవడం వల్ల జాబ్ రాలేదు. ఇప్పుడు 1:2లోనో 1:3లోనో రిజర్వ్ లిస్ట్లో ఉండేది. ఇక్కడికి వచ్చాక నాకన్నా మా పేరెంట్స్ ఎన్నిసార్లు అడిగారంటే ఎప్పుడు వస్తుంది, ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అడిగేవారు. అలా అన్న ప్రతిసారి కూడా ఎక్కడో టచ్ అయ్యేది. ఏం చెప్పాలి వాళ్ళకి, ఎప్పుడు వస్తుంది జాబు. లిటరల్లీ ఈసారి రిజల్ట్ అయితే అన్న దాదాపు 3 months లేట్ అయింది. ఈ రిజల్ట్ అనేది జనవరిలో రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 3 months నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రిజల్ట్ కోసం. ఈ 3 months ఎలా ఉందో తెలియదు, కానీ లాస్ట్ 1 week అయితే ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఐబిఎస్ క్లర్క్ రిజల్ట్ వచ్చింది. ఆర్ఆర్పిఓ వచ్చింది. ఆర్ఆర్బిపిఓ 1.5తో పోయింది. ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ వచ్చింది. గంట తర్వాత చూసాను క్లాస్లో ఉన్నప్పుడు. లిటరల్లీ షేకింగ్. నిన్న కూడా రిజల్ట్ వచ్చిన ముందు 1 hour బిఫోర్ చెక్ చేసుకోవాలన్న భయం, గుండె దడ అవుతుందా అవ్వదని. ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, తను ఏంటంటే నాకు జగన్నాథ్ అని పిలుస్తాడు. నా పేరు జానకిరామయ్య, నాకు జగన్నాథ్ అని పిలుస్తాడు. నాకెంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలియదు, కానీ వాడైతే ఈజ్ ఇన్ ది స్కై. నాకు ఎప్పుడు రిజల్ట్ వచ్చినా వాడైతే మాత్రం కంటిన్యూస్గా ఫోన్ చేస్తాడు. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ నాకు ఫోన్ చేస్తాడు. ఈ ఎగ్జామ్ వాడు ఫోన్ చేయలేదు. నేను పార్టీ రెడీ చేసుకోరా, ఏమైందో నాకు మెసేజ్ పెట్టాడు. ఏం లేదు, పార్టీ చేసుకోరని చెప్పేసా డైరెక్ట్గా. ఈ రిజల్ట్ అనేది అమ్మ వాళ్ళు చెప్పాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ. తమ్ముడికి జాబ్ వచ్చింది, తమ్ముడికి కూడా జూలైలో జాబ్ వచ్చిందన్న. నాకు ఇప్పుడు వచ్చింది, అంతా హ్యాపీ.